ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. కీర్తన గ్రంథము 71:7. నిజమే. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడం మూలాన లోకంతో, లోక మర్యాదలతో, లోకస్తులతో ఏకీభవించలేం. అన్ని విషయాలలో కాదు, చాలా మట్టుకు విషయాలలో ఏకీభవించలేం. నేను పడమర అంటే లోకం తూర్పు అంటుంది. కాబట్టి జనులకు మనం వింతగానే కనిపిస్తాం. కొందరు మాటతో చెప్పేస్తారు, కానీ కొందరు వారి క్రియల రూపంలో మనల్ని కించపరుస్తారు. అయినను మనకు బలమైన ఆశ్రయం ఎవరంట? ప్రభువే. ఈ నమ్మకం మనకు కలిగి ఉండాలి. లోకమంతా విడిచిన, నిన్ను ఒంటరిని చేసి ఏడిపిస్తున్నా, ఎటకారం చేస్తున్నా, డోంట్ కేర్. నాకు బలమైన ఆశ్రయం ఉంది. నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అందరిలా మోసం చేయడు, విడిచిపోడు అని దృఢమైన విశ్వాసం దేవుని ఎడల నీవు కలిగి ఉండాలి. ఆయన అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నించాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మర్చిపోవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.